యా అన్న ఏం పేరే నీ పేరు? భీమయ్య. ఈ దోమ ఇదే ఊరా? ఇదే ఊరు. ఏం పని చేస్తావన్నా? వ్యవసాయం పని చేస్తా. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? ఉండదు 5 ఎకరాలు ఉండ. వచ్చిందా రైతు బంధు వచ్చిందా? వస్తలేదు. వస్తలేదా? ఇచ్చిండగా కొంతమందికి ఇచ్చినట్టు. కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి వస్తలేవు. మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా? కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేవు. ఏమంటారు అడిగితే ఏమంటారు? అడిగితే ఏం చేస్తున్నావు, ఏం చెప్తలేరు. ఉల్టా పాట చేస్తున్నారు అయిపోయి. ఇప్పుడు కేసీఆర్ గతంలో అందరికి ఇచ్చిండు రైతు బంధు. ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు పటాపట వచ్చినాయి మాకు. ఫోన్లు మోగుతుండే గరగర అంటుండే. అంటేనా? మరి ఆలోచన వస్తుంది, అరే కేసీఆర్ ఉంటే అయిపోతుండే కదా అన్న ఆలోచనకు వచ్చిరా? వచ్చినా కానీ ఇప్పుడు బీజేపీ మాకు ఇప్పుడు బీజేపీకి ఎత్తామంటే ఉండదు మాకు. బీజేపీకి ఎందుకే వేస్తాం మాకు, బీజేపీ కావాలి అంటే మాకు. కానీ ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే కానీ ఏం లాభము, రైతు బంధు చేస్తలేరు. ఇప్పుడు 2 లక్షలు బ్యాంకుల రుణమాఫీ అయితే లేవు, లోన్లు ఇస్తారు, ఏమి ఇస్తలేరు. వచ్చి ఏం లాభం కాంగ్రెస్ వచ్చి? 5 ఏళ్ళకి ఉంది కదా ఇంకా అవకాశం, చేస్తున్నది. ఏమి ఇస్తున్నారు చెప్పు, ఏమి ఇస్తున్నారు మాకు? కొంత సమయం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదనే. ఎన్ని వచ్చినా కానీ మాకు ఏం చేయకపోయి కదా. ఇప్పుడు రైతు బంధు రాకపోయా, ఎప్పటికి రైతు బంధు వస్తుంది. రైతు బంధు పడతావు ఏం చెప్పు. 10 ఏళ్ళు ఒక విధ్వంసం జరిగింది, వాడు మొత్తం ఆగం చేసిన కేసీఆర్ అంటాడు అని చెప్పి కొంత టైం అడుగుతున్నారు కదా. నువ్వు అప్పు చేసి నువ్వు ఇప్పుడు రైతులకు చేయలే కదా. నువ్వు నల్లలు వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, యాయ వస్తలేవు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే మంచిగా, కేసీఆర్ నీళ్ళు వస్తుండే, స్టాక్ వస్తుండే, నీళ్ళు అన్నీ వస్తుండే. ఇప్పుడు పూర తిప్పలైంది. అంతేనా? సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఏమనుకుంటారు, ఏ పార్టీకి అనుకుంటారు? నేనైతే ఇప్పుడు అయితే ఇక బీజేపీకి వేస్తాం. బీజేపీకి ఎందుకు అదే పార్టీలో తిరుగుతావు? అదే పార్టీలో తిరుగుతాయి ఎప్పటి నుంచి. మొన్న అసెంబ్లీలో ఎవరికి వేసిన ఓటు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వేసిన ఓటు? ఎమ్మెల్యేకి వేసిన. ఎమ్మెల్యే ఎవరికి, ఏ పార్టీకి వేసినవే? ఏ పార్టీకి ఉంటుంది? ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయా మొన్న? అప్పుడు ఏ పార్టీకి ఓటు వేసినవే? అప్పుడా ఏ పార్టీకి అన్ని వేస్తానంటాం. చెప్పు. కాంగ్రెస్కి వేసినావు అప్పుడు? కాంగ్రెస్కి వేసినాం అప్పుడు. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీకి. కాంగ్రెస్ పని చేస్తలేదు, ఇప్పుడు బీజేపీకి వేస్తున్నాం. కాంగ్రెస్ ఏం చేస్తున్నది? రైతు బంధు పడతలేవు, యాద పడతలేవు, నీళ్ళు వస్తలేవు, యాయ వస్తలేవు. ఎన్ని పార్టీలు తిరిగినావా ఇప్పటివరకు? మాసు తిరిగినా, దిరిదిరి ఆశకు వస్తున్నాం. టీఆర్ఎస్లో కూడా తిరిగినావా? టీఆర్ఎస్ చంద్రబాబు ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాం. అంతేనా? అప్పుడు చంద్రబాబు సైకిల్ వచ్చి ఇలా మా వచ్చినప్పటి నుంచి తిరుగుతున్నాం ఫస్ట్ వచ్చి. కానీ ఏం చేస్తాం. కవిత అరెస్ట్ అయింది తెలుసా మీకు? అరెస్ట్ అయింది. ఎందుకు అరెస్ట్ అయిందా? మాకేం తెలుసు, తెలియదు కదా మాకు. ఏం తప్పు చేయకుండా బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసిరంట. బీజేపీ వాళ్ళు ఎట్లా ఏమి ఇట్లా గడబడ అయింది, అరెస్ట్ అయింది. ఓకేనే ఏదైనా ఓకేనా నన్ను అరెస్ట్ చేస్తావా? ఏమన్నా తప్పు దొరికితేనే అరెస్ట్ అవుతుంది, అంతే కదా? అంతే మరి ఎవరైనా, నేనైనా సరే నువ్వైనా సరే, ఏమన్నా తప్పు దొరికితేనే అరెస్ట్ అవుతుంది. ఇప్పుడు బీసీ క్యాసాని జ్ఞానేశ్వర్ పోటీలో ఉండు కదా, బీసీలు ఆయన కోటేస్తారంటారు కదా. జ్ఞానేశ్వరం మనం జ్ఞానేశ్ కమలం పువ్వు కుడితే అంతే, మొత్తం పువ్వుని కొనేసినట్టే చెప్తున్నావు. అంతే మళ్ళా. జ్ఞానేశ్వర్ ఎవరు? మా మనిషి. ఆయన కారు గుర్తు, పువ్వు కుడితే కారు గుర్తుకి యాదేం పువ్వు గుర్తుకేస్తాం సార్.